నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చాను. తను ఒక కమెడియన్ గా, తను ఒక హీరోగా, ఒక పొలిటీషియన్ గా అనేక విధాలుగా అటు ప్రజాసేవ చేస్తూ, మరొక వైపు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ తన జీవితం అయితే గడుపుతా ఉన్నారు. తను ఎవరో కాదు, బాబు మోహన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. కానీ ఎంతో కొంత బాధగా కూడా కనిపిస్తా ఉన్నారు. కోటా శ్రీనివాస్ గారు దాదాపుగా వారం రోజులు కూడా అవుతా ఉంది మనకి, మన ముందు లేకపోవడం. ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ కనుక 40 సంవత్సరాల పైన కలిసి పనిచేశాం కదా. అది కాక ఆ దేవుడు, ఆ కళామ తల్లి, సినిమా ఇండస్ట్రీ మాకు ఒక జంట అనే స్టాంపు వేశారు. హిట్ జంట, హిట్ పెయిర్. అలాంటి పెయిర్లో ఒక జీవి ఉన్నది, ఒక జీవి వెళ్ళిపోయింది. కానీ అది దేవుడి సృష్టి. ఆయన స్విచ్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడమే. ఎవడు కానీ ఎంతటోడు కానీ ఆగాదు. నా డబ్బులు ఉన్నాయి కొన్ని, జేబులు పెట్టుకొని వస్తానంటే ఆగుతాడా? ఆగడు కదా. కనుక వెళ్ళిపోయాడు. అంతకుముందు రోజు నాతో మాట్లాడాడు. నేను ఒక సినిమా గురించి అని చెప్పుదామని ఫోన్ చేస్తే మాట్లాడారు కొద్దిసేపు. అసలు ఇది చెప్పబోయే లోపల షార్ట్ రెడీ అంటే మళ్ళీ చేస్తానా అని పెట్టేసిన. మళ్ళీ చేస్తే పడుకున్నారు అన్నారు. అప్పటికి 6 అయింది. అది 6 గంటల దాకా ఈయన పడుకోడే. 4 గంటల వరకే పడుకుంటాడు జనరల్గా. మధ్యాహ్నం పడుకొని 4 గంటలకు. అలాంటిది 2 గంటలకు మాట్లాడండి నాతో. సరే పడుకున్నాడేమో లేదు అనుకున్నాను. తెల్లవారుదాం 5 గంటలకు ఫోను. సరిపోయాడు. దిగ్భ్రాంతి ఉంటుంది కదా, బాధగా అనిపిస్తుంది కదా. కలిసి పని చేసినాం కదా. దాదాపుగా కొన్ని వందల చిత్రాలు ఇద్దరు కలిసి, అంటే మీ కాంబినేషన్ 40 ఏళ్ళు కలిసి పనిచేసింది. డిఫరెంట్ క్యారెక్టర్స్. మామగారి గారి నుంచి ఏమో పెయిర్ జంట, హిట్ జంటగా ఎన్ని కాంబినేషన్లు. కానీ అన్ని చేసినా కూడా ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. ఒక సినిమాకి ఒక సినిమా యాక్టింగ్కి సంబంధం ఉండదు. మామగారు కామెడీ క్యారెక్టర్, మైలోడు కూడా కామెడీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఇది డైలాగ్ డిక్షన్ దగ్గర నుంచి. అటనే బావబామ్మది కామెడీ క్యారెక్టర్, చిన్నరాయుడు కామెడీ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఒక సంబంధం ఉండదు. సీతారత్నం గారు అబ్బాయి, అట్లా ఎన్నో సినిమా. అది మేము చేసింది ఎక్కడ కనపడకుండా కొత్తగా కనపడేటట్టుగా, క్యారెక్టర్లో కరెక్ట్గా ఇమిడియేటట్టుగా, ఇంకొక క్యారెక్టర్కి సంబంధం లేకుండా. ఇప్పుడు 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయా? ఉండవు. కానీ దీని పని ఇదే చేస్తుంది, దీని పని ఇదే చేస్తుంది, దీని పని అట్లా. క్యారెక్టర్లు కూడా మేము ఏ వేలుకు ఆ వేలుకు సరిపడే విధంగా అట్లా చేయగలగటము మనుషులు చేస్తే కాదది. ఆ కళామ తల్లి, ఆ దేవుడు మాకు ఇచ్చాడు విద్య. చేశాము, ప్రజలు మెచ్చారు, ఓహో అన్నారు. మేము ఉంటేనే సినిమాలు చూస్తున్నాం అనే ప్రచారం జరిగింది. మేము మా జంట ఉంటేనే సినిమాలు రిలీజ్ అవుతాయి, ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయని నిజంగా కూడా చాలామంది అన్నది మాట. మేమిద్దరం మా జంట అంట ఎంతోమంది ప్రొడ్యూసర్ని బతికించిందంట చిన్న సినిమాలను. ఆ చిన్న సినిమాల సీజన్ వచ్చింది ఒకటి. ఆ ప్రతి సినిమాలో మేము ఉండాలని కోరుకునేది. 2 సీన్లో 3 సీన్లో ఉన్నాడు. ఆ వాళ్ళ పోస్టర్లు తలకాయ ఉన్నాడు పోయేది. అట్లా భగవంతుడు ఇచ్చింది మాకు వరం. భగవంతుడే మమ్మల్ని జంటను తయారు చేసింది. భగవంతుడే మాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ నటించే యోగాన్ని ఇచ్చింది. ఆ యోగమే ఈ రోజున కోట గారు వెళ్ళిపోయినా నేను ఉన్నా ఇంకొక రకంగా ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ నా కాంబినేషన్ జంట కొద్దిగా ఆగింది. ఆయన ఒంట్లో బాగలేకను కొన్ని రకరకాల కారణాలు ఉన్నాయండి. అవన్నీ ఎందుకు ఇప్పుడు. కానీ మళ్ళీ నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. రక్త సంబంధాలు అంటే మన బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కాకుంటే మీకు ఏ బంధం లేకున్నా కానీ ఒక రక్త సంబంధం, ఒక బావబొమ్మర్ది మీరు చేసిన క్యారెక్టర్ కానీ రియల్, అంటే అరే వీళ్ళు నటిస్తూ ఉన్నారు అని కాకుండా రియల్గా కనిపించింది. అలాంటి బంధాన్ని ఈరోజు అంటే కోల్పోవడము మనది ఇష్టం కాదు. అది ఎవడో మనుషులు చేసింది కాదు. దేవుణ్ణి మనం ఎవరో అడగటానికి పుట్టించినోడు తీసుకుపోయాడు. స్విచ్ ఆఫ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా మీరు ఇద్దరి మధ్యలో ఘర్షణలు ఎప్పుడన్నా? అస్సలు మేము ఎప్పుడు జోవియల్గా ఉండేది. ఇంటర్వ్యూలలో కూడా జోవియల్గా ఉండేది. జోకులు వేసుకుంటుండేది. అలీ గారి ఇంటర్వ్యూ అసలు అంత సూటుపోటుగా నేను ఒకటంటే ఆయన ఒకటి అంటాం. అది చూసినావా సార్లేవయా పర్వరా అంతే. కానీ ఎప్పుడు నేనేదో నొచ్చుకున్నది లేదు, నేనేదనంటే ఆయన నొచ్చుకున్నది లేదు. మేమంతా కలిసిమెలిసి
మేము అన్నిగా కూడా సరదాగానే తీసుకున్నాం. ఉమ్. మా ఇంటి విషయాలు ఆయనతో మాట్లాడేది, ఆయన ఇంటి విషయాలు నాతో మాట్లాడేది, మేము ఎక్కడ కలిసినాం సరదాగానే ఉండేది. ఎట్లా మీ ఇద్దరి అంటే ఈ పరిచయంలో గానీ, లేకుంటే మీరు అంటే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్యలో విభేదాలు గానీ, అలా అదే ఏమన్నా జరిగిందా? అస్సలు విభేదం అంటానికే దానికి తావే లేదు మా ఉమ్. దగ్గర. మేము నేను తమ్ముడిని, ఆయన అన్న. అలీ గారితో సరదాగా మీరు చేసిన ప్రోగ్రామ్ చూసినప్పుడు లిటరల్లీ ఆ రోజు నైట్ నేను కూడా ఎమోషనల్ అయినా. లిటరల్లీ ఆయన లేనందుకు మీ ఇద్దరి మధ్యలో కాంబినేషన్ ఒక ఫ్రెండ్ బాండింగ్ ఇలాంటి స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఇప్పుడు దొరకట్లేదు. అంటే మామూలుగా ఉన్న సమాజంలో ఇప్పుడు లేదు. కానీ మీ ఫ్రెండ్షిప్ చూస్తే చాలా ఎమోషనల్ అయినా నేను కూడా. దేవుడు అట్లా కలిపాడు మమ్మల్ని. మా ఫస్ట్ కలయిక ఆయన విజయవాడ, నేను ఇటు. మాకు మేము కలుసుకునే అవకాశం లేదు. ఆయన ప్రొఫెషన్ వేరు, ఆయన బ్యాంకులో ఉద్యోగం, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. కానీ బొబ్బిలి రాజాలో ఫస్ట్ కలుసుకున్నాము. ఉమ్. ఆ కలిసిన ఆ గడియ, భగవంతుడు మమ్మల్ని ఇద్దరిని కలిపిన గడియ అది. ఆ గడియలో కలుసుకున్న కాడ నుండి మొన్న ఆయన వెళ్ళిపోయే ముందు రోజు కూడా మేము అదే జోకులు వేసుకున్నాం, అలాగే మాట్లాడుకున్నాం. ఎరా ఏంటి ఎక్కడున్నావు? ఫలానా దగ్గర అన్న ఇట్లా షూటింగ్ అన్నంటే, నువ్వు చేస్తూనే ఉన్నావులే నాకు తెలుసురా. ఉమ్. ఇవన్నీ ఇట్లా సరదాగా మాట్లాడిండు. పొద్దుగుకింది, రాత్రి అయింది, పడుకున్నాడు, లేవలేదు. తను చివరి శ్వాస వరకు కూడా తెలుగు ఇండస్ట్రీ గురించి తను మాట్లాడినట్టు అందరూ చెప్తా ఉన్నారు. మీతో కూడా ఇండస్ట్రీ నాకు గురించి కానీ అస్సలు ఏమన్నా అసలు మాట్లాడారా? అసలు మాదే తప్ప ఉమ్. మీ ఇండస్ట్రీకి సంబంధించి డిస్కషన్లు, ఆ ఎల్లయ్య గురించి పుల్లయ్య గురించి డిస్కషన్లు అట్లాంటి మా డిక్షనరీలో లేవు. మాకు ఎప్పుడు ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఆయన ఏది చేస్తాడో ఆయన ఇష్టం, నేను ఏది చేస్తానో నా ఇష్టం. ఆయన కూడా ఎప్పుడు నాకు నా పర్సనల్ ఏది అడగలేదు, ఆ ఇంటి విషయాలు ఏమీ అడగలేదు. కాకపోతే మా ఇద్దరికి ఒకే సంఘటన జరిగింది. ఆయన కొడుకు మోటార్ బైక్ యాక్సిడెంట్లో, ఉమ్. నా కొడుకు మోటార్ బైక్ యాక్సిడెంట్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఉమ్. ఇన్ని కోట్ల మందిని నవ్వించినందుకు మమ్మల్ని ఏడిపించాలని కోరిక కలిగింది దేవుడికి. ఉమ్. అందుకని మాకు ఈ రకంగా పెట్టాడు ఏడుపు. ఒకరినొకరు చూసుకొని నవ్వుకుతారు నా కొడకలారా, ఉమ్. మీరు ఏడుచుకుంటూ ఉండాలి కొన్నాళ్ళు అని పెట్టిండు. ప్రపంచం మొత్తాన్ని నవ్వించే మీకు కూడా ఈ విధంగా దేవుడు అది ఆయన ఇష్టం కదా, పుట్టించినోడు ఇష్టం కదా. ఏంటి ఇది తప్పు కదా అని అడుగుతామా? అడగలమా? కనపడతాడా మనకు? అవును. అది సృష్టి కన్న కొడుకు మన ముందు లేకపోవడము, ఏదైతే యాక్సిడెంట్లో వెళ్ళిన సందర్భాలు కావచ్చు, ఆ రోజు కూడా చూసాం మిమ్మల్ని. చాలా ఎమోషనల్ మేము కూడా అయిపోయాము. అలాంటి అంటే ఏం చెప్తారా యాక్సిడెంట్ల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి ఏమని కానీ? చెప్తాము? ఒక అమ్మాయి గబక్కన పరిగెత్తేసరికి అడ్డం సడన్ బ్రేక్ వేసి హ్యాండిల్ తగిలేది, కానీ హ్యాండిల్ తిప్పి వాడు స్లిప్ అయింది, ఉమ్. డివైడర్ కొట్టుకుంది. హెల్మెట్ లేదంట. హెల్మెట్ లేదు. సరే పొద్దుటిపూటే కాబట్టి వాడు అక్కడ నుంచి బండి అక్కడ ఉంటే తెచ్చుకుంటున్నాడు. ఉమ్. వాడు ఇంజనీరింగ్ చదివాడు మెడ్రాస్లో, అక్కడ వాడుకున్న బండి అది. వాళ్ళ ఫ్రెండ్స్ పంపారు, ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు. ఆయన ఇట్లా హ్యాండిల్స్ ఇట్లా ఉంటాయి అట్లా. సరే ఎట్లా సార్ రాజకీయాల్లో కూడా మీరు వచ్చారు, ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, అంటే ఒకవైపు ప్రజాసేవ చేస్తూ మరొక వైపు ప్రజల్ని ఆనందంగా చేసే విధంగా మీరున్న ఎట్లా అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? ఇదే అదే ఒకటి వెజిటేరియన్, ఒకటి నాన్ వెజిటేరియన్. ఉమ్. ఇది సేవ, అది ఆనందపరచడం, సంతోషపెట్టడం. ఈ రెండు కూడా ప్రజలకు ఇష్టమైనవి. అవును. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా సేవ చేశాడన్నారు, అక్కడ కూడా బ్రహ్మాండంగా నటించిందన్నాడు. అలా రెండింటిని కూడా ఈక్వల్గా, అంటే న్యాయబద్ధంగా నడిపాము. అది మేము నడపలేదు, దేవుడు అట్లా నడిపారు మమ్మల్ని. మాకు ఆ బిహేవియర్ ఇచ్చాడు, ఆ కష్టపడే తత్వం ఇచ్చాడు. కొట్టన కూడా బాగా కష్టపడేవాడు, గొడ్డు చాకిరీ చేసేవాడు. అవును. నేను కూడా అంతే, వెనక ముందు చూసుకోకుండా నైట్లు డేలు ఒక 16-17 సంవత్సరాలు రౌండ్ దక్లకు పనిచేసాం ఇద్దరం. కానీ ఎక్కడ అలసిపోలేదు, మాకు ఏ జబ్బులు రానేలేదు దేవుడు. మీరు మినిస్టర్ ఉన్నప్పుడు, తను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తను అసెంబ్లీకి కూడా రాలేదని విన్నాం, అది నిజమేంటారా? అట్లేం కాదు. నేను ఎమ్మెల్యే అయ్యాను, రెండోసారి నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆయన మొదటిసారి అయ్యాడు, నేను రెండోసారి అయ్యాను. మనం ఎమ్మెల్యేలుగా కలిసి ఉందాం రా, నా దగ్గర వచ్చి కూర్చోవాలరా, మన ఇద్దరితో కూర్చొని మంచుంటే ఒక టీవీలో చూపిస్తారా, నువ్వు రావు.
అన్నాడు. "నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు అసెంబ్లీకి. నేను రెగ్యులర్ వస్తా. నువ్వు వచ్చేది తెలియాలి కదా! గబక్కన వచ్చి కూర్చుంటావు. రారా 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 అంటావు. కూర్చొని కాసేపు నేను ఎటన్నా వెళ్ళంగానే వెళ్ళిపోతావు" అనేది. అట్లా సరదాగా ఉండి మినిస్టర్ అయ్యాను. "అరే బాబానా దా రారా" అంటే మినిస్టర్, ఎమ్మెల్యే అక్కడే కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి. ఓకే అంటే రావులావా అందరు నవ్వారు. అట్లా నేను సరదాగా సార్ అది నేనేదో ఎమ్మెల్యే అయినా నేనేదో మంత్రి, మేము ఎప్పుడు ఆయన అనుకోలేదు, నేను అనుకోలేదు. సరే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ అరే ఈ కమెడియన్ వచ్చిండు అన్నట్టు ఎప్పుడన్నా మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వడు నరమానవుడు మమ్మల్ని గౌరవించారు, ప్రేమించారే తప్ప ప్రజలు కానీ, మా డైరెక్టర్లు కానీ, మా ప్రొడ్యూసర్లు కానీ, మా హీరోలు కానీ ఇంకేదో ఇవన్నీ ఏమి. ఒక మంచి నటుడు బాబుమోహన్ అనే అన్నారు. కానీ కొందరు వెధవులు ఈ మధ్య కులాలు మతాలు ఏదో మాట్లాడుతున్నారట. వెధవలు. కానీ మనుషులైతే అలాంటి భావన రాకూడదు. మమ్మల్ని అట్లా ఊహించుకోలేదు. మేము ఎప్పుడు నన్ను అన్ని కులాలు అన్ని మతాలు చూస్తేనే బాబుమోహన్ అయిండు. బాబుమోహన్గా ఒక స్టార్గా ఒక వెలుగుతున్నాడంటే ప్రజల దీవెన. అన్ని కులాల వాళ్ళు నన్ను ప్రేమిస్తేనే, అభిమానిస్తేనే నేను. కనుక దీన్ని కొందరు వాడికి ఏం అవసరం మాట్లాడుతున్నారట. బుద్ధి లేని గాడిదలు, యూస్లెస్ ఫెలోస్. కనుక ఎప్పుడు అట్లాంటి టాపిక్ రాకూడదు, చేయకూడదు. మేము తేలేదు, వినలేదు కొత్తగా. కనుక ఆ లైన్లో మాట్లాడుతాం. సార్ మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు, కానీ ఎమ్మెల్యే ఎందుకు అవ్వాలని అనుకున్నారు? అసలు ఎమ్మెల్యే అవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన అంశం ఏంటి? ఎన్టీ రామారావు గారు, మా నాన్న మా అమ్మ ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఒరే బాబు అంటే మా నాన్న టీచరు, చదువుకున్న వాళ్ళు ఇద్దరు మా అమ్మ నాన్న. కానీ ఎన్టీ రామారావు గారు అంటే పిచ్చి అభిమానం. ఆ ఫోటో చూసుకుంటూ ఆ నవ్వు చూడరు, అరే ఆ ముఖం చూడు, అట్లా పుట్టాలరా మనిషి అంటే అని ముడుచుకునేవాళ్ళు. ఏంటి నాన్న ఊరికే మీరు ఆ ఫోటోలు పెట్టుకొని నేనంటే, ఒరే మహానుభావుడు రా, నువ్వు మాకేం చేయకపోయినా పర్వాలేదురా, మెడ్రాస్ పోయి పెద్దోడి పోయినాక దగ్గర నుంచి నీ కళ్ళతో ఎన్టీ రామారావు గారిని చూడాలరా, మా 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 కళ్ళతో చూసినట్టుగా భావిస్తాము అని అన్నారు చిన్నప్పుడు. అదే అభిమానం నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అయినా, అనుకోకుండా సినిమా యాక్టర్నైనా, అనుకోకుండా వారిని కలిసిన, అనుకోకుండా వారి పార్టీకి వారు నన్ను ప్రచారానికి వెళ్ళమంటే వెళ్ళిన, ప్రచారం చేసిన, చనిపోయారు. మరి నేను ఉద్యోగంగా ఉంటే ఉద్యోగం ఏముందను కదా, సినిమా యాక్టర్ అయ్యాను. ఎందుకు చేశాడు దేవుడు. ఎన్టీఆర్ గారిని కలిపాడు, ఎందుకు కలిపాడు. మరి మా అమ్మ నాన్న కోరిక అట్లా కూడా కలిపాడు. మా అమ్మ నాన్న ఇట్లా అన్నారు అని ఒక సభలో రౌడీ గారి పెళ్ళం 100 days ఫంక్షన్లో అన్నగారు చీఫ్ గెస్ట్. ఆడ నన్ను మోహన్ బాబు గారు మాట్లాడమన్నారు. నేను మాట్లాడినన్నా కసిరారు. ఎన్టీ రామారావు గారిని ఏమి అంటే మాట్లాడమంటే మాట్లాడట్లేదు అన్నగారు. అంటే తమ్ముడు మాట్లాడండి అని వారు అనటం, నేను మాట్లాడటం, మా అమ్మ నాన్న ఇట్లా అన్నగారు ఇవన్నీ చెప్పటం, ఆయన నన్ను మెచ్చుకోవటం, దగ్గరికి తీసుకోవటం, అక్కడి నుంచి క్లోజ్ అవటం. వారు చనిపోయినాక నా అన్న గురించి మా నాన్న అమ్మ ఒకసారి చూడటమే కాదు, కవులు ఇచ్చుకున్నా, ఆయనతో అవార్డులు తీసుకున్నా. కనుక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈ పార్టీకి ప్రచారం చేసుకుంటూ ఉండాలనుకున్నా. కానీ అనుకోకుండా ఒక బై ఎలక్షన్ వచ్చేసరికి అక్కడ ఇన్ఛార్జి కేసీఆర్ గారు కూడా నన్ను బాగా లైక్ చేసేవారు. నేను బావగారు అనే పిలిచేవాడిని. మా అక్క అంటే నాకు బాగా ఇష్టం. సరే బాగా పట్టుబట్టారు, నేను చేయనన్నాను, పట్టుబట్టారు. చంద్రబాబు గారికి ఒప్పించారు. నువ్వు పోటీ చేస్తే నా సీటు గెలుస్తాను, కూడా పోద్దంటే నాన్న పార్టీ ఓడిపోకూడదు అనుకున్నాను. సరే మీ ఇష్టం అన్నాను. పోటీ చేశాను, గెలిచాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను. అంతే తప్ప నేనేదో కోరుకొని, నేనేదో రికమెండేషన్లు పెట్టి, నేనేదో డబ్బులు పెట్టి ఏనాడు ఏ ఎలక్షన్కి నేను 10 రూపాయలు ఖర్చు పెట్టి, 1 రూపాయి ఖర్చు పెట్టి నేను ఎలక్షన్లో పోటీ చేయలేదు. ప్రజల చేసినప్పుడల్లా గెలిపించారు. ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇప్పుడు ఆ ఎలక్షన్స్కి ఇప్పుడున్న ఎలక్షన్స్కి ఇప్పుడు చాలా కమర్షియల్ అయిందండి, ఎలా చూస్తా ఉన్నారు? అప్పుడున్న నేను అప్పుడంటే ఎప్పుడు రజాకారులప్పుడు కాదు కదా, మొన్న ఎలక్షన్కే పోటీ చేయలేదు.
నేను ఎంపీగా పోటీ చేస్తానన్నా. అవును. కాకపోతే టికెట్ అమ్ముకున్నారు వాళ్ళు పెదవులు. సరే ఛీ అనుకున్నాను. సైలెంట్గా ఉండాలనుకున్నాను. సైలెంట్గా ఉంటున్నాను. దట్స్ ఆల్. ఓకే. అంటే పార్టీ చేంజ్ అయితా ఉన్నారు. అంటే మీరు బీఆర్ఎస్‌లో ఉండేవాళ్ళు గతంలో. వరంగల్ సీటు గూడా ఆశించిరని గూడా తెలిసింది. పార్టీ చేంజ్ అయ్యి కేఏ పాల్‌తోని గూడా కలుస్తా అని చెప్పారు. నిజమేనా? వాస్తవేనా? ఇవేమన్నా ఎంతవరకు వాస్తవం ఉన్నాయి ఇందులో? నేను బీజేపీలో ఉన్నాను. టీఆర్ఎస్‌లో ఉన్నాను. సరే ఇప్పుడు బీఆర్ఎస్ అనుకో. ఇయన్నీ ఒకటే పార్టీ నాకు. హ్మ్. హ్మ్. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మొదటి నుంచి ఒకటే. ఇప్పుడు కూడా ఒకటే. అవును. 2 మిత్రపక్షాలు. ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నారు ఆ మిత్రపక్షం. హ్మ్. హ్మ్. ఆ పొత్తు. కనుక అప్పటి నుంచి టీడీపీ పార్టీ పుట్టిన కాడ్నుంచి నా దేవుడు ఎన్టీ రామారావు గారు 2 పార్టీలు ఒకటే అన్నారు. ఇక్కడ ఈ పార్టీ అధికారంలో ఉండేది. అక్కడ బీజేపీ అధికారంలో ఉండేది. కనుక నాకు 2 వేరు గాదు. 2 కండువలేసుకొని ప్రచారాలు చేసిన. హ్మ్. ఇక అసలు నన్ను ఫస్ట్ ఎమ్మెల్యేని చేసిందే కేసీఆర్ గారు. హ్మ్. కనుక ఆయన వేరు గాదు. ఆయన మంత్రిగా ఉండే అప్పుడు టీడీపీలో. అవును. కనుక ఈ తెలంగాణ వచ్చింది. పార్టీ షిఫ్ట్ అయింది అక్కడికి. నువ్విప్పుడు పాలిటిక్స్ మానేయడానికి వీల్లేదు. పార్టీ ఇక్కడ లేదు గదా! హ్మ్. నేనున్నా గదా! నేనే గదా నిన్ను రాజకీయాలకు తెచ్చాను. రా అంటే వెళ్ళాల్సొచ్చింది. కార్యకర్తలంతా కూడా పోదాం, పోదాం, పోదాం అన్నారు. సరే మీరు ముందు నడవండి. మీ ఎనకాల నేనొస్తాను. అందరిని తీసుకొనొచ్చాను. మళ్ళీ ఎమ్మెల్యేకి గెలిచాను. హ్మ్. అంతే తప్ప నేనేదో మారి ఆదోడిదో పేరు చెప్పిన ఇప్పుడు ఇందాక ఒక వేస్ట్ ఫెలోది. నేను పోయి వాని పార్టీలో ప్రచారం చేసి వాని పార్టీలో వాని పక్కన నిలబడి పోటీ చేసిన అయితే అది మారినట్టు. చాయ్ తాగడానికి పిలిచాడు. ఫోటోలు తీయించుకొని ఏసుకున్నాం. ఆడికి పోయినాం అందులోకి చేరినాం అని. ఆ! నేను చేరినట్టు గాని, పోటీ చేసినట్టు గాని ఎక్కడా లేదు. కనుక పోయినందుకు అతను ఎందుకు మరి ఆ ఉద్దేశం వచ్చిందో సరే ఓకే. అది కూడా నేను తప్పు పట్టలేదు. కానీ అది తప్పు. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్లీగా పిలిచినప్పుడు, ఇంటికొచ్చినప్పుడు, నువ్వు నాకు ఎదురొచ్చినప్పుడు అవును. బాగున్నారా? నమస్కారం అనో, అవునవును. సెకండ్ అంటామా? అంటాం. అంటాం. అయ్యి యేసుకొని ఇగో చూసినావా నాతో తప్పు గదా! ఓకే. ఇప్పుడు ప్రస్తుతం అంటే సినిమా విభాగం గావచ్చు, తెలుగు ఇండస్ట్రీ గావచ్చు, మీరు ఏం మూవీ తీసుకురాబోతా ఉన్నారు? అంటే మీరు ఏ మూవీ? ఏమన్నా రోల్ నుండి ఏమన్నా నేను మళ్ళీ ఇప్పుడు వస్తా 10 ఉన్నారా? సినిమాలు చేస్తున్నా తమ్ముడు. 2, 3 రిలీజ్ అయినాయి. 'రవితేజ' గారి సినిమా రిలీజ్ అయింది. అందులో కూడా నాకు మంచి పేరొచ్చింది. అవునవును. మొన్ననే 'ఉప్పు కప్పురం' సినిమా రిలీజ్ అయింది. బెస్ట్ క్యారెక్టర్ బాగా మంచి పేరొచ్చింది. సినిమా కూడా బాగుందన్నారు. ఇంకా ఒక 10 సినిమాలున్నాయి. హ్మ్. 'నాని' సినిమా ఒకటి చేయబోతున్నాను. ఇంకొక 2, 3 సినిమాలున్నాయి. అన్నిట్లో కూడా మంచి క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫాదర్‌గా, ఒక పెద్ద మనిషిగా అలాంటి క్యారెక్టర్స్ వేస్తున్నాను. ఐయామ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ. మళ్ళా అదే స్పీడు. హ్మ్. 'అంకుశం' తర్వాత ఏ స్పీడో అదే స్పీడ్‌కొచ్చాను మళ్ళీ. అంటే ఓహో! నాకు ఇంకా బాగానే ఉంది గిరాకీ అనుకున్నాను. కనుక హ్యాపీగా చేస్తున్నాను. హెల్త్ కూడా సహకరిస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ గూడా చాలా పెద్ద ఎత్తున ఇది ఆస్కార్ లెవెల్ దాకా జక్కన్న గారు తీసుకొచ్చిన సినిమాలు గావచ్చు. ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సంతోషమే గదా! ఇంత మంచి సినిమాలు వస్తా ఉన్నాయి మనకి. అవును. మంచే గదా! మన ఇండస్ట్రీకి మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి తప్ప చతికిలబడిపోకూడదు గదా! అవును. చతికిలబడితే అయిపోతాం. అవును. కనుక ఎప్పుడు మనం ఒక వెలుగుతూనే ఉండాలి. మనము, మన రాష్ట్రం, తెలుగు సినిమాలు, తెలుగు ప్రజలు ఒక వెలుగుతూనే ఉండాలనే కోరుకుంటది నాకు. ఎవడికంటే ఏ దేశం కంటే తక్కువ గాదు. ఎవ్వరు ఏ నటుడి కంటే తక్కువ గాదు తెలుగు నటులు. అనేదే కోటగారికి అదే ఉండేది. నాకదే. ఎట్లా సార్ ఇప్పటికి గూడా కృష్ణానగర్‌లో చాలా మంది సినిమా అవకాశాలు ఒక్క ఛాన్స్ వస్తే బాగుండనే కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. అంటే మీరు గూడా స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు. క్వెషనే లేదు. నేను సినిమా యాక్టర్ అవుతానని కలలు కనలేదు. సినిమా యాక్టర్ అవుతానని నేను ఉద్యోగిని కావాలనుకున్నాను. హ్మ్. మంచిగా రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా ఫస్ట్ అపాయింట్‌మెంట్. అయితే నేనిప్పుడు సర్వీస్‌లో ఉండుంటే కలెక్టర్ అయ్యేవాడిని ఎప్పుడో. హ్మ్. హ్మ్. అలాంటిది మంచి ఉద్యోగం దొరికింది. నేను సినిమా యాక్టర్ అయితానని ఎప్పుడు అనుకోలేదు. యాక్సిడెంటల్‌గా ఒక డైలాగ్ ఒక దగ్గర చెప్పాల్సొచ్చింది. ఆ డైలాగ్‌లో అసలు ఎంత బాగా చెప్పిండని నాకు అవకాశం ఆ అవకాశం బ్రహ్మాండంగా చేశానని 'అంకుశం' రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. హ్మ్. మొన్న కూడా నటిద్దాంలే అనుకున్నాను. 10 సినిమాలు బుక్ అయ్యాను. హ్మ్. అప్పుడు బిగినింగ్‌లో 'అంకుశంతోనే' ఎట్లయితే ఇప్పుడు కూడా గట్లే ఉంది. కనుక నేను సినిమా యాక్టర్ కావాలని కలలు కనలేదు. బాధలు పడలేదు. వాళ్ళ ఆల్బమ్‌లో పట్టుకొని తిరగలేదు. హ్మ్. ఒక డైలాగ్ చెప్పాల్సొచ్చింది. చెప్పితేనే సినిమా యాక్టర్ అయిపోయాను అంతే. ఇట్లా అప్‌కమింగ్ స్టార్స్‌కి ఏం చెప్తారు? అంటే ఏ ధ్యేయంతోని ఏ సినిమా ఇండస్ట్రీకి రావాలని అంటే అది వాళ్ళ గురించి నాకెందుకు.
అప్ కమింగ్ ఎవడో నాకు తెలియదు, ఆ, నేను అప్ కమింగ్ కాదు, ఊరికే షూటింగ్ చూడటానికి పోయినా వాడు సరిగ్గా చేయట్లేదు, ఏమయ్య ఎవరైనా ఇందులో చెప్తారా, ఈ డైలాగ్ చెప్పగలరా అంటే నేను ఇట్టన్నాను, ఉమ్, రా 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 ఇది చెప్పు అంటే చెప్పాను, ఈ వేషం వేస్తావా వేస్తాను, వీని డ్రెస్ ఇప్పురా ఈయనకై బాగా చెప్తుండు కానీ కోదండ రామరెడ్డి గారు డైరెక్టర్, మళ్ళీ ఎవరో కాదు. సార్ మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అనేది ఒకటి ఉంటది అంటే మనకి ఏ ఈ రకం? నటన పరంగానే కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఇటు పొలిటికల్ కావచ్చు, ఇటు నటన కావచ్చు, మీ దాంట్లో బెస్ట్ మూమెంట్ ఏముంది అసలు? అన్ని బెస్ట్ మూమెంట్లే, మాకు బ్యాడ్ డేస్ లేవు, అన్ని గుడ్ డేస్. ఫైనల్ గా ఆందోళన మీ నియోజకవర్గ ప్రజల గురించి ఏం చెప్తారు? కెమెరా తీసుకొని పోయి అడుగు, ప్రజలు ఏమంటారో దాన్ని బట్టి నువ్వు నన్ను అడుగుదు కానీ నేను చెప్పుడు కాదు కదా, అవును. వాళ్ళ మనోభావాలు నేను ఎలా చెప్తాను. అంటే మీరు వెళ్ళినప్పుడు కానీ దేవుడే అంటారు, మహానుభావుడు అంటారు, లీడర్ అంటే బాగుమోహన్ అంటారు, దట్స్ ఆల్. నీకు అదే ఈ నేను చెప్పిన ఈ 4 మాటలు వినపడనప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.